చెప్పండి, ఈ రోజు ఇంత ఘనంగా జరుగుతున్నటువంటి తీజ్ పండుగ చూస్తే ఎట్లా అనిపిస్తావు? చాలా హ్యాపీగా ఉందన్న. మా బంజారా సంస్కృతి సాంప్రదాయాన్ని మేము ఇదే మాకు కావాల్సింది. మేము ఇన్ని రోజులు చేస్తుంది 3000 బుట్టలు పెట్టింది కూడా దీనికోసమే. మా బంజారా వాళ్ళే వచ్చారు ప్రతి ఒక్కరు. మేము కోరుకున్నది జరుగుతుంది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇంతమంది బంజారా వాళ్ళు ఉన్నారా, బంజారా వాళ్ళు నిజంగా వీళ్ళు బంజారా అంటే ఇంతమంది మా వాళ్ళు ఉన్నారా అని ఈరోజు నాకు తెలిసింది. ఇంకా చాలా హ్యాపీగా ఉందన్న ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు. సో ఈ 9 రోజులు ఏవైతే బుట్టిలు ఉన్నాయో బుట్టిలకు 3 పూటలు నీళ్లు పోసినావు, ఇక్కడ పని చేసినావు, కష్టపడ్డావు. సో ఎట్లా అనిపిస్తా ఉంది నిమజ్జనం చేసేటప్పుడు? బాధగా ఉంది కొంచెం, ఎందుకంటే ఇన్ని రోజులు మేము కష్టపడి పెంచినాము. అంటే అమ్మాయిలందరము ఎవరికి తెలియదు, కాలనీలోనే ఉంటాం కానీ ఒకరికొకరు తెలుసుకోము. కాకపోతే ఈ 9 days వల్ల మాకు పరిచయాలు అనేది ఏర్పడ్డాయి. ఇప్పుడు మాకు కొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది, ప్లస్ ఇలాంటి వైబ్ మళ్ళీ రాదు అని మిస్ అవుతుంది. సో మీరు పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే సెలవులు కావాలని పెట్టినటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా వెళ్తుంది, ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఇంతమంది బంజారాలు ఉండగా కూడా ఇంకా ఈ పండగ బయటికి వెళ్ళకపోతే సిగ్గుచేటు. మేము ఇంతమంది సక్సెస్ చేయాలి అని ఇన్ని రోజులు మేము అనుకున్నాము. ప్రతి ఒక్కరు వచ్చారు, సక్సెస్ కూడా అయ్యింది. ఈ గవర్నమెంట్ ఈ 3 డిమాండ్లని తీరుస్తుందని అనుకుంటున్నాం. కాకపోతే ఒకటి మాకు కొంచెం హాలిడే కానీ మాకు అది అన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. సో ఏదైనా సరే మా క్యాస్ట్ అందరిలాగా మేము కూడా ఉన్నాం, మేము కూడా ముందు పడాలని అనుకుంటున్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా మా వాళ్ళకి ఛాన్సెస్ అనేది రావట్లేదు. మేము కూడా ఒక వాళ్ళని మేము కూడా తింటున్నాం, అన్ని చేస్తున్నాం. మేమైతే మంచిగా ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నాం. సో ఏదైనా ఉంటే కూడా మాకు హాలిడేస్ కానీ అన్ని చెప్పాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా క్యాస్ట్ ఇంకా ముందు పడాలి, ఇంకా మాకు ఇదే కాదు ఇంకా చాలా ముందు పడాలని కోరుకుంటున్నాం. हिंदी में बंजारा माँ का बोलना चाहते हो? थैंक यू सो मच मुझे यहाँ इनवाइट करने के लिए। मुझे तेलुगु इतना परफेक्ट नहीं आता इसलिए मैं हिंदी में बात कर रही हूँ। अभी मैं सीख रही हूँ, अगली बार मैं पक्का बोलूंगी। सो मैं फर्स्ट टाइम इतना ग्रैंड सेलिब्रेशन देख रही हूँ, बहुत ज्यादा हैप्पी हूँ। मैं चाहती हूँ कि ये अभी यहाँ पे हो रहा है पूरे कश्मीर में हो और ग्रैंड लेवल पे हो। थैंक यू सो मच। जय सेवालाल। ಸೇನರಾಮ್ಗ ಮತ್ತು ಪವನ್ ರಾಥೋಡ್ ನನ್ನ జబర్దస్త్ సినిమా డీమా కంసే దీటేరియో. సో నేను పవన్ రాథోడ్ అండి. సో ఈరోజు మా తీజ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో ఈ తీజ్ ఫెస్టివల్కి రావడం జరిగింది. సో ముఖ్య వాళ్ళని ఇన్వైట్ చేశారు. 9 రోజుల నుంచి ఎంతో నిష్టంగా పెళ్లి కాని ఆడపిల్లలు ధాన్యాన్ని నానబెట్టి మట్టిలో ఆ మట్టిలో వచ్చిన మొలకలతో ఆ 9 రోజుల తర్వాత దాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో చాలా గొప్ప పండుగ, చాలా మంచి పండుగ. అండ్ నాకు తెలిసి ఈ మొలకలతోనే మా పండుగ అనేది స్టార్ట్ అవుతుంది, బంజారా పండుగ. సో అంత గొప్ప పండుగ నేను అస్సలు ఊహించలేదు. ఎప్పుడు ఊర్లలో తాండలలో ఒక 100 మంది 20 మంది 30 మంది అట్లా చేసుకుంటాం మేము, బట్ ఇంతమంది వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 3000 బుట్టిలు పెట్టిందంటే నాకు కాస్ కోసం పెట్టిండు, ఈ పండుగ గుర్తింపు రావాలని పెట్టిండు. సో మీరేమనుకుంటా ఉన్నారు? మేము అదే కోరుకుంటున్నాం. అంటే మన హైదరాబాద్ లో అంటే మన రాష్ట్రంలో ప్రతి పండుగలకి సెలవుస్ ఉన్నాయి. అంటే ప్రతి పండుగలకి మనకి ఏమంటారు బతుకమ్మ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, అన్ని ఫెస్టివల్స్ కి హాలిడే ఇస్తున్నారు. బట్ మా తీజ్ పండుగ కూడా హాలిడే ఇస్తారని మనస్ఫూర్తిగా ప్రతి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుంది, వాళ్ళకి కొంత డబ్బులు ఇస్తుంది పండుగ జరుపుకోవాలి. సో తీజ్ పండుగకి ఎలాంటి అధికారికమైనటువంటి ప్రకటన లేదు, అధికారికంగా జరపట్లేదు. సో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి బంజారాలు లంబాడీలు, సో వీళ్ళ గుర్తింపు లేకపోవడానికి ఎట్లా అనిపిస్తుంది? అదేనండి, అంటే ఎప్పుడు మమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడే మా దగ్గరకు వస్తారు, దాని తర్వాత ఎక్కడక్కడ మాయమైపోతారు అన్నమాట. సో మాకు అదే బాధ. ఇప్పుడన్నా చూసి మా బంజారాల వాళ్ళు అంటే ఎలా ఉంటారు, ఏకదాటిగా ఉంటారు. అండ్ బంజారా అంటేనే ఒక మాట ఇస్తే మాట మీద ఉంటారు అనేది మీరు దీన్ని బట్టి ఈ పబ్లిక్ ని చూసి మీరు మమ్మల్ని అంటే నెక్స్ట్ మాకు హాలిడే ఇవ్వాలా లేదా అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. సో మేమైతే కంపల్సరీ హాలిడే ఇవ్వాలని అయితే ప్రకటిస్తున్నాము. బికాస్ ఎందుకంటే 3 days 9 రోజులు అమ్మాయిని ఏం తినకుండా ఏమి తాగకుండా చాలా నిష్టంగా ఉండి పూజ చేస్తున్నారు. కాబట్టి దీనికోసం అట్లీస్ట్ 3 days అయినా మాకు హాలిడే ఇవ్వాలని మేము గవర్నమెంట్ కి కోరుకుంటున్నాం. ఈ పండుగ శుభాకాంక్షలు. ఇది బంజారా సాంప్రదాయానికి సంబంధించిన పండుగ. బంజారా
9 రోజుల పండుగ చేస్తారు. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది పబ్లిక్ ని చూస్తుంటే మధ్యలో చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు. తీజ్ పండుగ అంటే మన బంజారా జాతికి సంబంధించిన పండుగ. బంజారా మహిళలు అంటే పెళ్లి కాని అమ్మాయిలు ఈ పండుగని 9 రోజులు ఉపవాసాలు ఉండి ప్రతిరోజు ఒక విధంగా పూజలు చేసి తర్వాత 9వ రోజు తీజ్ పండుగ అంటే గోధుమలు 9 రోజులు నానబెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత గోధుమలను కూడా నిమజ్జనం చేస్తారు. అలా బంజారా జాతి సాంప్రదాయానికి సంబంధించిన పండుగ ఇది. బంజారా జాతి సంప్రదాయానికి బలం. పండుగను ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు లేదు, కావచ్చు. లేదు. ఇంతమంది ఆధ్వర్యంలో చేసుకున్నందుకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మామూలుగా తీజ్ పండుగ అనేది ఎవరింట్లో వాళ్ళది ఉండదు. మొత్తం ఒక విలేజ్ మొత్తం అమ్మాయిలందరూ కలిసి ఒక దగ్గర గోధుమలు ఒక బుట్టిలో పెట్టి నానబెడతారు. ఫస్ట్ నానబెట్టిన తర్వాత 9 రోజులు ఉంచి మొలకొచ్చిన తర్వాత అందరూ మామూలుగా అయితే చిన్నగా చేసుకుంటారు పల్లెటూళ్ళలో. కానీ ఇక్కడ సింగరణి కాలనీలో మోతిలాల్ అన్న ఆధ్వర్యంలో చాలా పెద్ద ఘనంగా జరిగింది. ఎప్పుడు కానీ విని చూడలేని విధంగా ఈ రోజు జరిగింది. మాకు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది నాకు. అందరికీ రామ్ రామ్ జైసేవలా. నా పేరు నరేష్ సచింపేట్. సో ఈ రోజు నేను సింగరేణి కాలంలో జరుగుతున్న తీజ్ ఫెస్టివల్కి అయితే వచ్చాను. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే మా బంజారా కల్చర్ని ఇక్కడ దాకా సిటీ దాకా తీసుకొచ్చారు. ఇంతకుముందు లేకుండే నాకు హ్యాపీ అనిపించింది. మేము షూటింగ్ మానేసుకొని మరి వచ్చాము మా ఫెస్టివల్ జరుపుకోవడానికి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ప్రేక్షకులకి మరియు మన న్యూస్ పేపర్ అన్నకి టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది ఒకే వేదికపై రావడానికి ఎట్లా చూస్తారు? దాదాపు 10,000 మంది దాకా ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంత గొప్పగా పండుగ జరుగుతా ఉంది. సో ఎట్లా అనిపిస్తా ఉంది? నాకు హ్యాపీగా అనిపించింది. నేను కేవలం షూటింగ్ మానేసుకొని వచ్చానంటే నాకు మా బంజారా జాతి కోసం నేను ఎంత వీలు ఇస్తున్నాను, నేను ఎంత ఇచ్చేస్తాను మీరే చూస్తున్నారు కదా. ఎనీవేస్ మీరందరూ కూడా సపోర్టివ్ ఉండాలి, మనం ఒకరినొకరు తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. जय सेवालाल भैया, मेरा नाम बाणा सप्रू नायक है। हम भद्राद्री कोత్తగూడెం గట్టిగా మాట్లాడు. జై సేవాలాల్ అందరికీ నమస్కారము. నా పేరు బాణం సక్రు నాయక్. మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాము. మన మోతిలాల్ నాయక్ బంజారా సేవాలాల్ సంఘం నుంచి 3000 బుట్టితో చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో పండుగ తీజ్ పండుగ నిర్వహించారు. ఈ రోజుగా మన తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి అనేక జిల్లాల నుంచి కూడా దాదాపు 10-15 వేల మంది యువకులు ఆడబిడ్డలు మన బంజారా యువకులు అందరూ వచ్చారు. సో ఇటువంటి ఘనంగా ఉన్నటువంటి మన పండుగని మనం అందరం మన జాతి తరపున మనం జరుపుకోవాలి. మనం కోరేది మేము బంజారా మొత్తం ప్రజల నుంచి కోరేది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ బంజారా తీజ్ పండుగని మనం గుర్తించి సెలవుగా ప్రకటించాలని కోరుచున్నాము. సో 9 రోజులు జరిగే ఈ మన ఆడబిడ్డల పండుగ అతి ముఖ్యమైనది. మనందరం చాలా సంబరంగా జరుపుకుంటున్నాం.